యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని బీసీజేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్కు తెలంగాణ యువజన సంఘం సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. గత వారం రోజులుగా పెద్ద ఎత్తున తెలంగాణ యువజన సంఘ ఆధ్వర్యంలో సబ్బండ వర్గాల ప్రజల సహకారం కోరుతూ బంద్లో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దశలవారీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్ష ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి ఆందోళన చేపడుతున్నాం. దాంట్లో తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో పుత్సాల మా కామ్రేడ్స్ అందరూ పాల్గొనడం జరిగింది. మేము మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసమే బీసీకి తెలంగాణలో ఉన్న 2 కోట్ల బీసీ ఓట్లను గుంపగుత్త వేసుకునేందుకు మాత్రమే ఎన్నికల హామీ ఇచ్చింది తప్ప దాన్ని అమలు చేసే ఉద్దేశం చిత్తశుద్ధి వాళ్ళ దగ్గర లేదని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో అన్ని రకాల పార్టీలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ కూడా కేంద్రానికి బిల్లు పంపించేసి వాళ్ళు తూతు మంత్రంగా చేతులు దుట్టుకున్నారు. ఒక జంతర్ మంతర్ దగ్గర ఒక ఆందోళన చేసి చేతులు దుట్టుకున్నారు తప్ప దాని చిత్తశుద్ధి అమలు చేసే ప్రక్రియ ఏమాత్రం కూడా జరగలేదు. ఇదే తరహాలో తమిళనాడులో ఈసీ రిజర్వేషన్లు అమలైనాయి. 69% రిజర్వేషన్, ఇక్కడ మనం 50 కోసం కొట్టారు, 69% రిజర్వేషన్లు అమలైనాయి. ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదని మేము తెలంగాణ యువజన సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ఇక్కడ ద్వంద్వ వైఖరి తీసుకుంటుంది. రాష్ట్రంలో మద్దతు ఇస్తూనే కేంద్రంలో దీన్ని అడ్డుకుంటుంది. ఈ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాం. అదే ఈ విధంగా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పాల్గొనట్లేదు, వాళ్ళు ద్వంద్వ వైఖరి అమలిస్తుండ్రు. వీళ్ళిద్దరు కూడా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత వీళ్ళిద్దరికీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఉన్నది, తర్వాత బీజేపీ అమిత్ షాకు ఉన్నది. ఎందుకంటున్నామంటే వీళ్ళు రాహుల్ గాంధీ వాళ్ళు ఇక్కడ మద్దతు చేసి కాంగ్రెస్ డిక్లరేషన్ మద్దతు చేసి ఓట్లను గుంపగొత్తు వేసుకున్నారు. రెండో విషయం, అమిత్ షా అక్కడ మొత్తం అడ్డుకుంటున్నారు. రిజర్వేషన్ నిజంగా బీజేపీ అడ్డుకునే ఉద్దేశం ఉంటే ఏ రోజు ఏ పోరాటం చేయని ఈడబ్ల్యూఎస్ అగ్రకులాల వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేరుతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేవలం వారం రోజుల్లో ఎట్లా అమలు చేసిరో తెలపాల్సిన అవసరం ఉన్నది అమిత్ షా గారు. అదేవిధంగా ఇక్కడ దశాబ్దాల తరబడి తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు, బీసీ ప్రజలు తమ హక్కుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దానికోసం రాజకీయంలో ఉద్యోగాలలో అవకాశాల కోసం సుదీర్ఘంగా ఉద్యమం చేస్తుంటే మాత్రం రిజర్వేషన్ లేవనేది కుంటి సాగుతో మీరు ఆపుతున్నదాన్ని మీరు ద్వంద్వ ఎండగడుతున్నాం. మీరు కాంగ్రెస్ ఆఫీసులు కానీ బీజేపీ ఆఫీసులు ఎదురు కానీ మీరు ఎక్కడైతే మీరు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున తెలంగాణ యువజన సంఘ ఆధ్వర్యంలో మీ ఆఫీసులో ఎదురు ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు సహకరించిన వ్యాపార, విద్య, వాణిజ్య సంస్థలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బంధు తోటి బీసీ రిజర్వేషన్ వస్తుంది మేము కూడా కోరుకోవట్లేదు. భవిష్యత్తులో బీసీ రిజర్వేషన్ కోసం సాగే ప్రతి పోరాటంలో తెలంగాణ యువజన సంఘం ముందు వరుసలో ఉంటుందని ప్రజలందరూ కూడా, సబ్బండ వర్గాల ప్రజలు కూడా సహకరించి బీసీ ప్రజల న్యాయమైన డిమాండ్కు మద్దతు నిలవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.